హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. కాశీ వారణాసి పేరు వినగానే ప్రతి మనిషి మనస్సులో ఒక గొప్ప ఆధ్యాత్మిక తత్వ కదలిక పుడుతుంది. శంఖం పూరించే శబ్దం, నరనరాల్లోతుల్లో దైవత్వం ఉప్పొంగుతుంది. కారణం ఏమిటంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు స్థాపించిన కాశీ వారణాసి పుణ్యక్షేత్రం కాబట్టి. ఆ క్షేత్ర విశిష్టతల గురించి తెలుసుకోవాలనే తపన మనందరిలో కలుగుతుంది. అందుకే మీ అందరికీ కాశీ పుణ్యక్షేత్ర విశేషాల గురించి 6 భాగములలో వివరిస్తాను. ప్రతి వీడియోని పూర్తిగా చూడండి, వీడియోని స్కిప్ చేయకండి. కాశీ 4వ భాగం, పవిత్ర క్షేత్రం. వారణాసి హిందువులందరికీ పరమ పావన క్షేత్రం. ప్రతి ఏటా కొన్ని లక్షల మందికి పైగా యాత్రికులు ఇక్కడికి వచ్చి గంగా స్నానం, దైవ దర్శనం చేసుకుంటారు. ఇక్కడ విశ్వేశ్వరాలయంలోని శివలింగం 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. స్వయంగా ఇక్కడ శివుడు కొలువై ఉన్నాడని హిందువుల నమ్మకం. గంగా స్నానం వల్ల సకల పాపాలు పరిహారమై ముక్తి లభిస్తుందని భక్తుల నమ్మకం. అష్టాదశ శక్తి పీఠాలలో కాశీ కూడా ఒకటి. దక్షయాగంలో ఆత్మార్పణం చేసిన సతీదేవి చెవిపోగు పడిన చోట ఇప్పుడు విశాలాక్షి మందిరం ఉన్నదంటారు. గంగమ్మ తల్లియే శక్తి స్వరూపిణి కూడాను. కనుక శాక్తేయులకు కాశీ పరమ పవిత్ర క్షేత్రం. ఆదిశంకరుడు తన బ్రహ్మసూత్ర భాష్యాన్ని, భజ గోవింద స్తోత్రాన్ని కాశీలో రచించాడంటారు. బౌద్ధులకు కూడా వారణాసి పవిత్ర స్థలం. కుశీనగరం, కాశీ, బోధిగయ, లుంబిని, కాశీ ఈ 5 ముఖ్యమైన యాత్రా స్థలాలని బుద్ధుడు బోధించాడు. వారణాసి సమీపంలోనే సారనాథ్ బౌద్ధ క్షేత్రం ఉంది. అక్కడ బుద్ధుడు తన మొదటి బోధనను ఉపదేశించాడు. అక్కడి ధమేక స్తూపం అశోకుని కంటే ముందు కాలానిది. ఇంకా అక్కడ చౌకండి స్తూపం ఉన్న స్థలంలో బుద్ధుడు తన మొదటి శిష్యుని కలిశాడట. జైనుల 23వ తీర్థంకరుడైన పార్శ్వనాథుని జన్మస్థలం అయినందున వారణాసి జైనులకు కూడా పవిత్ర స్థలమే. వారణాసిలో ఇస్లామిక్ సంస్కృతి కూడా గాఢంగా పెనవేసుకుని ఉంది. ఆలయాలు. వారణాసి ఆలయాలకు నెలవు. చరిత్రలో వివిధ కాలాల్లో నిర్మించబడ్డ పెద్ద పెద్ద ఆలయాలు ఉన్నాయి. ఇంకా ప్రతి వీధిలోనూ ఒక ఆలయాన్ని దర్శించవచ్చు. చిన్న ఆలయాల్లో కూడా దైనందిన ప్రార్థనలు, కార్యక్రమాలు జరుగుతుంటాయి. వారణాసిలో దాదాపు 23,000 ఆలయాలు ఉన్నాయి. అయినప్పటికీ అత్యధికంగా ఆరాధించబడే ఆలయం విశ్వనాథ మందిరం, హనుమాన్ మందిరం, దుర్గా మందిరం. దుర్గ మందిరంలో చిత్రం ఏమిటంటే ఈ మందిర సమీపంలో నివసిస్తున్న అనేక కోతుల కారణంగా ఈ మందిరం కోతుల ఆలయంగా కూడా పిలువబడుతుంది. అలాగే విశాలాక్షి మందిరం చాలా ప్రముఖమైనది. విశ్వనాథ మందిరం, కాశీ విశ్వనాథ మందిరం వారణాసిలో ప్రధాన ఆలయంగా చెప్పుకోవచ్చు. ఈ ఆలయం గోపురం పైన పూసిన బంగారు పూత కారణంగా ఈ మందిరాన్ని బంగారు మందిరం అని కూడా అంటుంటారు. ప్రస్తుతం ఉన్న మందిరాన్ని 1780వ సంవత్సరంలో ఇండోర్ రాణి అహల్యాబాయి హోల్కర్ కట్టించారు. ఈ ఆలయంలో లింగాకారంగా కొలువే ఉన్న దేవుడు విశ్వేశ్వరుడు, విశ్వనాథుడు పేర్లతో పూజలందుకుంటుంటారు. 12 జ్యోతిర్లింగాలలో ఈ విశ్వేశ్వర లింగం దర్శనం తక్కిన శివలింగాల దర్శనం కంటే అధిక ఫలప్రదమని భక్తుల విశ్వాసం. ఈ ఆలయం పలుమార్లు విధ్వంసం చేయబడి తిరిగి నిర్మించబడింది. ఆలయ సమీపంలో ఉన్న జ్ఞానవాపి మసీదు ప్రాంతమే అసలైన ఆలయం ఉన్న ప్రదేశం. 1785లో అప్పటి గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్ సూచనల మేరకు కలెక్టర్ మొహమ్మద్ ఇబ్రహీం ఖాన్ ఈ ఆలయం ముందు భాగంలో ఒక నౌబత్ ఖానా కట్టించారు. 1839 సంవత్సరంలో పంజాబ్ కేసరిగా పేరొందిన మహారాజా రంజిత్ సింగ్ ఈ ఆలయం 2 గోపురాలకు బంగారం పూత పూయించాడని, సరిపడా బంగారం సమర్పించాడని అంటారు. 1983వ సంవత్సరం జనవరి 28న ఈ మందిరం నిర్వహణ బాధ్యతలను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం హస్తగతం చేసుకుని అప్పటి కాశీరాజు డాక్టర్ విభూతి నారాయణ సింగ్ ఆధ్వర్యంలోని ఒక ట్రస్ట్ కు అప్పగించారు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు కాలంలో అప్పటి మందిరం విధ్వంసం చేయబడింది. తర్వాత సమీపంలో మరొక మందిరం కట్టబడింది. ఈ విషయం హిందూ ముస్లిం వర్గాల మధ్య ఘర్షణలకు దారి తీసే విభేదాలలో ఒకటి. ఈ మందిరం అధికారిక వెబ్సైట్లు కాశీ విశ్వనాథ్ 2007 జూలై 23న ప్రారంభమైంది. ఈ వెబ్సైట్ లో మందిరంలోని సదుపాయాలు, పూజా వివరాలు వంటి సమాచారం లభిస్తుంది. అన్నపూర్ణ మందిరం. కాశీ విశ్వనాథాలయానికి సమీపంలో అన్నపూర్ణాదేవి ఉంది. కాశీ విశ్వనాథాలయానికి సమీపంలో అన్నపూర్ణాదేవి ఆలయం ఉంది. విశ్వనాథుని దర్శించుకున్న తర్వాత భక్తులు అన్నపూర్ణాదేవిని దర్శించడం ఆచారం. ఈ దేవాలయం లోపలనే ఉచిత అన్నదానం దేవాలయం వారిచే నిర్వహించబడుచున్నది. విశాలాక్షి మందిరం. కాశీ విశ్వనాథ ఆలయానికి సమీపంలో విశాలాక్షి అమ్మవారి మందిరం ఉంది. విశ్వనాథుని దర్శించుకున్న తర్వాత భక్తులు విశాలాక్షి దేవిని దర్శించడం ఆచారం. ఈ దేవాలయ పూజలు 2000 నాట్టు కోట్టై నగరం సత్తరం వారిచే నిర్వహించబడుచున్నది. సాంక్తా మందిరం.
మందిరం. సింధియా ఘాట్ వద్ద సాంగ్తా మందిరం ఉంది. సాంగ్తా మందిరంలో పెద్ద సింహం శిల ఉంది. అలాగే ఈ ఆలయంలో నవగ్రహాలు ప్రతిష్టమై ఉన్నాయి. దుర్గా మందిరం. వారణాసిలో 2 దుర్గా మందిరాలు ఉన్నాయి. 500 సంవత్సరాలకు ముందు నిర్మించిన దుర్గా మందిరం ఒకటి. రెండవది కోతుల గుడిగా కూడా ప్రసిద్ధమైన దుర్గా మందిరం 18వ శతాబ్దంలో ఒక బెంగాలీ రాణిచే నిర్మింపబడింది. ఇక్కడ చాలా కోతులు ఉండడం వల్ల కోతుల గుడి అని కూడా అంటుంటారు. ఇక్కడ అమ్మవారు స్వయంభూమూర్తి అని భక్తుల నమ్మకం. ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఆలయం గోపురం ఉత్తర భారత నాగర శైలిలో నిర్మింపబడింది. గుడి దగ్గర ఉన్న కోనేరును దుర్గాకుండ్ అంటారు. ఈ కోనేరు ఇది వరకు నదితో సొరంగ మార్గం ద్వారా కలపబడి ఉండేది. కానీ ఆ సొరంగాన్ని తర్వాత మూసివేశారు. నాగపంచమి నాడు ఇక్కడ విష్ణువు శేషశాయిగా ఉండే దృశ్యాన్ని ప్రదర్శిస్తారు. సంకట మోచన్ హనుమాన్ మందిరం. కాశీలో ఉన్న పవిత్ర ఆలయాలలో సంకట మోచన్ హనుమాన్ మందిరం ఒకటి. ఈ మందిరం బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం ఆవరణలో ఉన్న దుర్గా మరియు కొత్త విశ్వనాథ మందిరాలకు పోయే మార్గంలో అసీ నదీ తీరంలో ఉంది. ప్రస్తుతం ఆలయం 1900 సంవత్సరంలో విద్యావేత్త, స్వతంత్ర సమరవేత్త, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం వ్యవస్థాపకుడు అయిన మదన్ మోహన్ మాలవ్య చేత నిర్మించబడింది. మధ్య యుగానికి చెందిన సన్యాసి రామాయణ అనగా తులసి రామాయణం సృష్టికర్త అయిన తులసీదాసుకు హనుమంతుడు ప్రత్యక్షమైన ప్రదేశంలో నిర్మించబడినట్లు విశ్వసిస్తున్నారు. ఈ ఆలయంలో హనుమంతునికి ప్రధానమైన మంగళ శనివారాలలో హనుమంతునికి విశేష పూజలు నిర్వహించబడతాయి కనుక ఈ 2 దినాలలో ఆలయానికి వేలాది భక్తులు వస్తుంటారు. కష్టాల నుండి భక్తులను కడతీర్చే దేవునిగా ఇక్కడ కొలువై ఉన్న హనుమంతుని భక్తులు ఎంతో భక్తితో ఆరాధిస్తారు. ఇక్కడ అనేక ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతుంటాయి. 2006 మార్చి 7న ఈ మందిరంలో ఉగ్రవాదులు హనుమంతునికి హారతిస్తున్న సమయంలో బాంబులు పేల్చారు. అప్పుడు ఆలయంలో వివాహ బృందం పూజలు నిర్వహిస్తున్న కారణంగా అధిక సంఖ్యలో భక్తులు గాయాల పాలయ్యారు. అయినప్పటికీ మరునాడు ఆలయంలో పూజాధికారులు నిర్వహించి హనుమాన్ చాలీసా, సుందరకాండ పారాయణం నిర్వహించి తులసీదాసు విరచిత హనుమాన్ చాలీసా, సుందరకాండ పుస్తకాలు ఉచితంగా అందించబడ్డాయి. తీవ్రవాదుల దాడి తర్వాత ఆలయంలో పోలీసు రక్షణ ఏర్పాటు ఎక్కువగా చేయబడింది. ఈ ఆలయ ప్రాంగణంలో హనుమంతుని ఆరాధ్య దైవాలైన సీతారాముల ఆలయం కూడా ఉంది. తులసి మానస మందిర్ పాలరాతితో కట్టబడిన ఆధునిక మందిరం. ఆలయం గోడలపైన తులసీదాసు రామచరిత మానస్ కావ్యం వ్రాయబడింది. రామాయణం పెక్కు చిత్రాల ద్వారా కూడా చూపబడుతుంది. పాలరాతితో నిర్మించబడిన ఈ ఆలయం కుడ్యాల మీద తులసి రామాయణం లిఖించబడి ఉంది. ఈ ఆలయ దృశ్యాలు శిల్పాల రూపంలో ప్రదర్శించబడుతున్నాయి. అలాగే రామాయణ కావ్య సంబంధిత తామ్ర ఫలకాలు కొన్ని ఇక్కడ భద్రపరచబడి ఉన్నాయి. భారతమాత ఆలయం భారతదేశం జాతీయ మానవీకరణ అంకితం. భారతమాత ఆలయం 1936వ సంవత్సరంలో మహాత్మా గాంధీ చేత ప్రారంభించబడింది. ఇక్కడ పాలరాతితో చెక్కిన భారతదేశం చిత్రపటం ఉంది. బాబు శివప్రసాద్ గుప్తా, దుర్గా ప్రసాద్ ఖత్రి ప్రముఖ పురాతన వస్తువులను అధ్యయన శాఖ జాతీయ నేతలు భారతమాత ఆలయం నిర్మాణం కోసం విరాళంగా నిధులను అందించారు. బిర్లా మందిర్ కాశీ హిందూ విశ్వవిద్యాలయంలో కట్టిన ఆధునిక మందిరం ఇది. బిర్లా కుటుంబంచే ఈ విశ్వనాథ మందిరం పురాతన మందిరం శైలిలోనే నిర్మించబడింది. ఈ ఆలయం బెనారస్ హిందూ విశ్వవిద్యాలయ ఆవరణంలో బిర్లా కుటుంబం చేత నిర్మించబడింది. ఈ ఆలయానికి ప్రణాళిక వేసింది పండిత్ మదన్ మోహన్ మాలవ్య అన్నది మరొక ప్రత్యేకత. కాలభైరవ మందిర్ కాలభైరవుడు కాశీ క్షేత్రానికి క్షేత్ర పాలకుడు. విశ్వేశ్వర దర్శనం చేసుకోవడానికి ముందుగా కాలభైరవుని దర్శించుకుని ఆయన అనుమతి తీసుకుని విశ్వేశ్వర దర్శనం చేసుకోవాలని పురాణ కథనం వివరిస్తుంది. కనుక భక్తులు విశ్వేశ్వర దర్శనానికి ముందుగా కాలభైరవుని దర్శించుకుని విశ్వనాథ దర్శనానికి అనుమతి ఇవ్వమని ప్రార్థిస్తారు. ఈ ఆలయం విశ్వేశ్వర గంజ్ ప్రధాన తపాలాఫీసు సమీపంలో ఉంది. ఈ ఆలయం నుండి ధారానగర్ పోయే మార్గంలో మృత్యుంజయ మందిరం ఉంది. ఆలయ సమీపంలో ఉన్న బావికి ఒక ప్రత్యేకత ఉంది. బావిలోకి పలు అంతర్గత ప్రవాహాల నుండి నీరు ఊరుతుందని, ఆ జలాలకు రోగ విముక్తి చేసే శక్తి ఉందని విశ్వసిస్తున్నారు. కవలీమాత ఒకప్పుడు కాశీలో నివసిస్తూ ఉండేవారు. ఆమె జీవనోపాధి కొరకు గవ్వలను అమ్ముతూ ఉండేది. ఆమె సదా విశ్వేశ్వరుని భక్తి శ్రద్ధాశక్తులతో ఆరాధించేది. శివారాధనకు ముందుగా గంగానదిలో స్నానం ఆచరించేది. గంగా స్నానం తర్వాత విశ్వేశ్వర దర్శనం అయిన తర్వాత ఆమె ఆహారాన్ని స్వీకరించేది. ఒకనాడు ఆమె స్నానం చేసి గట్టుకు రాగానే ఒక హరిజనుడు ఆమెను సృజించాడు. హరిజన స్పర్శ కారణంగా ఆమె తిరిగి గంగలో స్నానానికి వెళ్ళింది.
అయ్యింది. అలా ఆమె స్నానం చేయడం, తిరిగి హరిజనుడు సృజించడం, తిరిగి గంగా స్నానానికి పోవడం చేస్తుండగా రాత్రి అయ్యింది. ఆమె ఆ రోజంతా భోజనం చెయ్యలేదు. కాశీ అన్నపూర్ణ మాత క్షేత్రం కనుక ఆ క్షేత్ర సరిహద్దులలో ఎవరు భోజనం చేయకుండా ఉండకూడదు కనుక అన్నపూర్ణాదేవి స్వయంగా కవలికి ప్రత్యక్షమే తన క్షేత్రంలో ఎవరు పస్తులు ఉండకూడదు కనుక భోజనం చెయ్యమని చెప్పింది. కవలి మాత్రం విశ్వేశ్వర స్వామి దర్శనం చేయకుండా భోజనం చేయనని చెప్పింది. అన్నపూర్ణ మాత కోపించి ఆమెను కాశీ సరిహద్దులు దాటి వెళ్ళమని ఆదేశించింది. కవలి కాశీ సరిహద్దులు దాటి వెళ్ళిన ఆమె విశ్వేశ్వర స్వామి దర్శనం చేయలేకపోయినందుకు చింతిస్తూ శివుని గురించి తపస్సు చేసింది. ఆమెకు శివుడు ప్రత్యక్షం కాగానే ఆమె, ఈశ్వర, నా భక్తిలో లోపమేమిటి? నన్నిలా కాశీ నుండి పంపిన తర్వాత నేనిక నీ దర్శనం ఎలా చేయగలనని ఆవేదన పడింది. ఈశ్వరుడు, కవలి, నీ భక్తి తిరుగులేనిది. అయినప్పటికీ హరిజనుడు సృజించాడని తిరిగి స్నానం చేయడం అపరాధమే. నాకు హరిజనులు పురజనులే కాదు, సకల ప్రాణులు ఒక్కటే. ఎవరే నన్ను సృజించి నమస్కరించడానికి అర్హులు. నీవు హరిజన స్పర్శ అపవిత్రమని భావించి చేసిన అపరాధానికే ఈ దండన లభించింది. అయినప్పటికీ నీ భక్తికి తపస్సుకు మెచ్చి నీకు ఒక వరమిస్తాను. ఇక మీదట నా భక్తులు నన్ను సందర్శించిన ఫలితం నీకు ఇస్తాను. భక్తులు నీకు కానుకలు సమర్పించి వారి దర్శన ఫలితాలను తిరిగి పొందగలరు అని చెప్పి అదృశ్యమయ్యాడు. అప్పటి నుండి కవలి మాత అయ్యింది కనుక భక్తులు కాశీ విశ్వేశ్వర దర్శనం చేసుకున్న ఫలితం కవలి మాతకు దక్కుతుంది. అందుకు పరిహారంగా భక్తులు కవలి మాత దర్శనం చేసుకుని ఆమెతో ఈ గవ్వలు నీకు సమర్పిస్తున్నాము అని చెబుతారు. కాశీ ఫలితం నాకు ఇవ్వు అని ప్రార్థించిన భక్తులకు కాశీ పోయిన ఫలితం దక్కుతుందని విశ్వసించబడుతుంది. కనుక కాశీ విశ్వేశ్వర దర్శనం చేసుకున్న భక్తులు కవలి మాతను కూడా దర్శించుకుంటారు. మసీదులు. వారణాసిలో ఉన్న మసీదులలో ప్రధానమైన వాటిలో విశ్వేశ్వర ఆలయ సమీపంలో ఉన్న జ్ఞానవాపి మసీదు ఒకటి, తర్వాత అలంగిరి మసీదు, ది గంజ్ షహీదాన్ మసీదు, చుకాంబా మసీదు మొదలైనవి. 10 లక్షల ముస్లింలలో 4వ వంతు ముస్లింలు వారణాసిలో నగరంలో ఉన్న చుకుంబా మసీదులో ప్రార్థన నిర్వహిస్తుంటారు. ఢిల్లీ సుల్తానుల పరిపాలన ఆరంభమైన తర్వాత వారణాసిలో ప్రారంభమైన ముస్లింల రాక ఇప్పటికీ పలు తరాలుగా కొనసాగుతూ ఉంది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మా వీడియోస్ ని చూస్తూ ఉండండి. సర్వే జనా సుఖినో భవంతు.